ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక తెలివైన కోతి ఉండేది. కాని కొంచెం మోసగాడు. అదే అడవిలో నలుపు మరియు తెలుపు రంగుల 2 పిల్లులు జీవించేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఒకరోజు అవి అడవి దారిలో నడుస్తుంటే ఒక పెద్ద నిగనిగలాడే రొట్టె ముక్క దొరికింది. అది చాలా రుచికరంగా కనిపించింది. నల్ల పిల్లి రొట్టెను పట్టుకుని, ఆహా, ఎంత బాగుందో, దీన్ని నేను తింటాను అంది. తెల్ల పిల్లి వెంటనే, ఏయ్, దాని ముందు నేను చూశాను, నాకు కూడా సగం కావాలి అంది. ఇద్దరు పిల్లులు ఆ రొట్టె ముక్కను పంచుకోవడం గురించి గొడవ పడటం మొదలుపెట్టాయి. ఎంత ప్రయత్నించినా అవి రొట్టెను సమానంగా పంచుకోలేకపోయాయి. అప్పుడే ఆ తెలివైన కోతి అడుగా వచ్చింది. అది పిల్లుల గొడవను చూసి తన మనసులో ఒక ఆలోచన చేసింది. ఏమిటి గొడవ పిల్లులారా అని కోతి అడిగింది. మాకు ఈ రొట్టె దొరికింది, కాని దీన్ని ఎలా సమానంగా పంచుకోవాలో తెలియడం లేదు. నువ్వు మాకు సహాయం చేయగలవా అని నల్లపిల్లి అడిగింది. ఓ, చాలా తేలిక, నేను మీకు సహాయం చేస్తాను అని కోతి అంది. కోతి ఒక త్రాసును పట్టుకొచ్చి రొట్టెను 2 ముక్కలుగా విరిచి వాటిని త్రాసులోని 2 పట్లల్లో పెట్టింది. ఒక పట్లలో ఉన్న ముక్క కొంచెం పెద్దదిగా ఉంది. ఓహో, ఇది పెద్దదిగా ఉంది అని కోతి చెప్పి ఆ పెద్ద ముక్కలో నుండి కొద్దిగా కొరికి తినేసింది. ఇప్పుడు 2వ పట్లలో ఉన్న ముక్క పెద్దదిగా కనిపించింది. అయ్యో, ఇప్పుడు ఇది పెద్దది అని కోతి చెప్పి దానిలో నుండి కూడా కొరికి తినేసింది. ఇలా చేస్తూ కోతి 2 ముక్కల్ని కొరుకుతూ తినేసింది. చివరికి చిన్న ముక్క మాత్రమే మిగిలింది. ఇప్పుడు సమానమైంది అని కోతి చివరి ముక్కను కూడా తినేసి, ఇది నా బహుమతి అన్నది. పాపం 2 పిల్లులు తమ రొట్టె మొత్తాన్ని కోతికి కోల్పోయాయి. అవి ఒకదాని ముఖం ఒకటి చూసుకుని తమ అమాయకత్వానికి బాధపడ్డాయి. గొడవపడకుండా తామే పంచుకుంటే ఎంత బాగుండేదో అని ఆలోచించాయి. కథ యొక్క నీతి: ఇద్దరు వ్యక్తులు ఒక విషయంపై గొడవపడినప్పుడు 3వ వ్యక్తి వచ్చి దాని ప్రయోజనాన్ని పొందుతాడు. ఏకమత్యం లేకపోవడం వల్ల నష్టం జరుగుతుంది.